Represented by La Lens TV. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ పూర్తిగా డిజిటల్ వ్యవస్థలోకి వచ్చింది. భూ ఆక్రమణలు ధరణి పోర్టల్లో జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అనుమానాస్పద హక్కుల మార్పులు, ప్రభుత్వం మరియు అసైన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెలుగులోకి రావడం జరిగింది. ఈ యొక్క దర్యాప్తు ద్వారా అసలు ఏం జరిగింది, ఎవరి పాత్రపై అనుమానాలు ఉన్నాయి, ఏ జిల్లాలో అక్రమాణాల ఆరోపణలు వచ్చాయి, భూ యజమానులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి, ఈ అంశాలన్నింటినీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వార్తా కథనాల ఆధారంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం విషయంలోకి వెళ్తే ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటు అంటే ధరణి పోర్టల్ వేదికగా జరిగినట్లు ఆరోపణలు వచ్చిన భూ ఆక్రమాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చినటువంటి అక్రమాల పరిధిని దృష్టిలో ఉంచుకొని దర్యాప్తును మరింత సమగ్రంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రభుత్వ పట్టా భూములపై అక్రమాల ఆరోపణ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం భూములు, పట్టా భూములను అక్రమంగా ఇతరుల పేర్లకు మార్చిన ఘటన వెలుగులోకి వచ్చినట్లు మనకు అధికారికంగా గుర్తించడం జరిగింది. ధరణి పోర్టల్లోని లోపాలను ఉపయోగించుకొని అసలు యజమానులకు తెలియకుండా అనేక జిల్లాలలోని ఎకరాల కొద్ది భూములు యాజమాన్య హక్కు మారినట్లు తెలుస్తుంది. అసైన్ ప్రభుత్వ భూముల యొక్క హక్కుల మార్పిడి, నిషేధిత జాబితాలో ఉండాల్సినటువంటి అసైన్ భూములు ప్రభుత్వ భూములకు కూడా అక్రమంగా హక్కుల మార్పిడి జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంటే మొదట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఈ తరహా ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించి విచారణ కూడా చేపట్టింది ఆ యొక్క విషయం పైన. అయితే పలు జిల్లాలలో కూడా వేల ఎకరాల భూ హక్కుల మార్పులు విచారణలో సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, భూపాలపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లాలలో కూడా వేల ఎకరాల భూములు హక్కులు అనుమానాస్పదంగా మారినట్లు గుర్తించినట్లుగా సమాచారం. అయితే ఇదే విషయం పైన సీనియర్ అధికారులతో సిట్ ఈ నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ తదితర శాఖలకు సంబంధించి అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. 1 లేదా 2 రోజులలో ఇంతకు ముందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు మనకు ప్రభుత్వం తెలియజేస్తుంది. 2020 నుంచి జరిగినటువంటి లావాదేవీలపై దృష్టి, అనుమానాస్పద భూ లావాదేవీలన్నింటినీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లా వంటి విలువ కలిగినటువంటి భూములు ఉన్న జిల్లాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో కూడా అక్రమాలు జరిగి హక్కులు మార్పులపై ప్రత్యేక దృష్టి సాధించడం కోసమే ఈ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. అయితే ఇదే విషయంపై అనుమానితులను విచారణ చేయడం, బృందాలుగా జిల్లాల వారీగా 2 లేదా 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. విచారణ కొనసాగుతున్న కొద్దీ పలువురు కీలక వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయని, జిల్లా మధ్య పరస్పర సంబంధాలు కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకోసమనే ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత మరింత పారదర్శకంగా మరెన్నో వివరాలు రాబట్టబోతుందనే విషయం పైన దృష్టి పెట్టి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే క్రిమినల్ దర్యాప్తు అవసరం ఈ యొక్క విషయం పైన. ఎందుకోసమంటే ఈ వ్యవహారంలో క్రిమినల్ ప్రొసీజర్ ను కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క దర్యాప్తు బృందాలు అధికారిక పరిధి, సామర్థ్యం సరిపోకపోవడంతో వివిధ శాఖల సమన్వయం కోసం సిట్ అవసరమని అభిప్రాయంతోనే ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే విషయం పైన భూభారతి సాఫ్ట్వేర్ పై కూడా అనుమానాలు ఉన్నట్లు, భూభారతి సాఫ్ట్వేర్ లో కొన్ని లోపాలను కూడా ఉపయోగించి కొన్ని చోట్ల భూమి యొక్క సంబంధించినటువంటి హక్కులను అక్రమంగా మార్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా వెలికి తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రెవెన్యూ వర్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా దారి మళ్లింపు కార్యక్రమం కూడా జరిగిందనే ఉద్దేశంతో ఈ ఏడాది జనవరిలో యాదాద్రి జిల్లా, జగిత్యాల జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఛార్జీలు దారి మళ్లింపు అక్రమం వెలుగులోకి వచ్చింది. సుమారు 4100 లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు కూడా అధికారులు తేల్చడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని రెవెన్యూ అధికారులు, ఆపరేటర్ల యొక్క పాత్ర అంటే కొన్ని జిల్లాల్లో జరిగినటువంటి అక్రమ హక్కుల మార్పిడి వెనుక కూడా రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ధరణి ఆపరేటర్లు, దళారుల యొక్క పాత్ర ఉన్నట్లు కూడా ఉన్నత అధికారులు విచారణలో తేలుతున్నట్లు మనకు సమాచారం కూడా ఉంది. కొందరిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని సంబంధిత కలెక్టర్
కలెక్టర్ ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. అయితే కీలకమైనటువంటి లింకులు కూడా వెలుగులోకి రావడం జరిగింది ఈ యొక్క విచారణలో. అంటే అనుమానితులను ప్రశ్నించిన సందర్భంలో అక్రమాల వెనుక ఉన్న వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలపై కీలక సమాచారం కూడా లభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఆధారంగా మరింత లోతుగా విచారణ కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే 56 దస్త్రాలు అంటే 56 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆమోదంపై కూడా చర్య తీసుకోవాలనేది ఉంది. పోర్టల్ కు సంబంధించినటువంటి వివిధ విధి విధానాలు పాటించకుండా 56 దస్త్రాలను రిజిస్ట్రేడ్ డాక్యుమెంట్లను ఆమోదించడం హక్కుల మార్పిడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సంబంధిత ఎంఆర్ఓలపై కూడా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విషయం పైన 448 ఎకరాల హక్కులలో మార్పులు, అసైన్ భూములకు సంబంధించినటువంటి 10 వారసత్వ బదిలీల యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆమోదించడం ద్వారా సుమారు 448 ఎకరాల భూములలో యాజమాన్య హక్కులలో మార్పులు జరిగినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు కొనసాగుతూ వస్తుంది. చివరిగా మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ధరణి పోర్టల్ కు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం వెలుగులోకి వెలువడినటువంటి నేపథ్యంలోనే అసలు వాస్తవాలు అధికారిక విచారణ పూర్తయ్యాకే స్పష్టమవుతాయి. కాబట్టి ఎలాంటి ప్రచారాలను వెంటనే నమ్మకూడదు. అధికారిక ప్రకటనలు మరియు దర్యాప్తు ఫలితాలను ఆధారంగా చేసుకొని మాత్రమే అభిప్రాయం ఏర్పరచుకోవడం చాలా మంచిది. మీరు భూ యజమాని అయితే మీ భూమి రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి. ఏదైనా అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించండి. పారదర్శకమైనటువంటి భూ పరిపాలన, ప్రజల యొక్క ఆస్తి హక్కుల రక్షణ, అక్రమాలపై పాల్పడినటువంటి వారిపై చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు ఇవే ఈ యొక్క దర్యాప్తు యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ లో తెలియజేయండి. సిట్ దర్యాప్తుతో నిజాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి చట్టపరమైనటువంటి రెవెన్యూ మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన లాలెన్స్ టీవీ. నేను మీ కొంగడి రాజు. థ్యాంక్ యూ.